గుడ్ మార్నింగ్ గైస్. ఫ్యాటీ ఫిట్ ఛాలెంజ్లో ఈరోజు డే 6కి స్వాగతం సుస్వాగతం. మై డే స్టార్ట్ విత్ ఐస్ థెరపీ. తర్వాత ఫ్రెష్ అయ్యి ప్రీ వర్కౌట్ తాగి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను మా బడి కలిసి వామప్ అయితే స్టార్ట్ చేసేసినాం. మీరు కూడా సరే జిమ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ స్ట్రెంత్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోకండి. వామప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకుండా మీరు డైరెక్ట్ స్ట్రెంత్ వర్కౌట్ స్టార్ట్ చేస్తే ఇంజురీస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చలో వర్కౌట్ అయితే షురూ చేసేద్దాం. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అనమాట. మనతో సార్ కూడా ట్రైన్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ లా కాకుండా రెగ్యులర్ వర్కౌట్ అండ్ ఎక్కువ యాప్స్ మీద ఫోకస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ 3 sets 12 10 8 reps. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ఫ్లయింగ్ 3 sets 12 10 8 reps. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సిట్టెడ్ చెస్ట్ ప్రెస్ మిషన్ 3 sets 12 10 8 reps. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సిట్టెడ్ ఫ్లయింగ్ మిషన్ అనమాట. 3 sets 12 10 8 reps. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ ఫ్లయింగ్ అనమాట. 3 sets 12 10 8 reps ఇన్ ఎవ్రీ సెట్. సిక్స్త్ వేరియేషన్ వచ్చేసి ఫైనల్ వేరియేషన్ డిక్లైన్ డంబుల్ ప్రెస్ 3 sets 12 10 8 reps. చెస్ట్ వర్క్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా. పంపింగ్ అయితే చూడండి వేరే లెవెల్ కదా. రావణ్ ఏం చెప్తున్నావురా? పోజింగ్ ఇస్తున్నా బాబాయ్. మా రావణ్ కానీ నా వీడియోలు షూట్ చేయడానికి తీసుకొస్తున్నారు. సార్ వీడియోలు షూట్ చేస్తున్నాడు. మంచిగా యూజ్ చేస్తున్నారు అందరు రావణ్ అని జిమ్లో. చలో ఇంకా ఏబిఎస్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం. డిక్లైన్ యాప్ క్రంచ్ 3 sets 20 reps. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ యాప్ క్రంచ్ 3 sets 20 reps. నెక్స్ట్ కార్డియో ఒక 20 minutes చేసేసి వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసిన. ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుని ఉండే. తెలుసుగా మనం బ్రేక్ఫాస్ట్ ఏం తింటామో, హై ప్రోటీన్ ఓట్ మిల్. ఇంకా వేరే వర్క్ చూసుకొని కొంతసేపు మా డునియాతో అయితే ఆడుకొని ఉండే. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుని తినేసి ఉండే. లంచ్లో వచ్చేసి చికెన్, రైస్ అండ్ వెజ్జీస్ అండ్ కర్డ్ అనమాట. ఇంకా ఈవినింగ్ మా డునియానికి స్వీట్స్ కావాలంటే స్వీట్ షాప్కి అయితే తీసుకెళ్ళండి. హైఫై కొట్టు డున్ని, హైఫై. ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ అయితే ఫినిష్ చేసేసిన.